ఊపిరాడని రోజులు, ఊపిరాడినా చచ్చిపోతామేమోననే భయాలు. దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవే. గాలి లేకుండా మనిషి బతకలేడు. అయితే ఇక్కడి గాలితో మనిషి బతకలేడు అన్నట్లుగా మారింది. ఆయువు తీస్తుందా అని భయపడి, బాధపడి, కుంగిపోయే స్థాయిలో ఢిల్లీలో గాలి క్షీణించింది. పీల్చేది మరణాన్నే అనేంతలా అక్కడి గాలి భయపెడుతోంది. ఇంతలా గాలి నాణ్యత ఎందుకు తగ్గింది? హస్తినలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజధాని ఢిల్లీ గాలిలో విషం. గాలి నాణ్యత సూచీపై 526గా నమోదు. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా ఢిల్లీ. ఢిల్లీకి ఏమైంది? ఈ పరిస్థితికి కారణమేంటి? గాలి పీల్చుకుంటేనే మనిషికి బతుకు, అదే గాలి పీల్చుకుంటే చస్తామేమో అనే భయాలు ఢిల్లీ వాసుల్లో కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. విజిబిలిటీ స్థాయిలు కూడా దారుణంగా పడిపోయాయి. ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత సూచీపై 526 పాయింట్లు దాటింది. ఢిల్లీలోని ఆనంద్ లోక్లో 504, ఆనంద్ విహార్లో 591, ఆనంద్ విహార్ ఫేజ్ 1లో 522, ఫేజ్ 2లో 527, ఫేజ్ 3, 4లో 634, ద్వారకా సెక్టార్లో 521, జీటీబీ నగర్లో 617 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఏక్యూఐ గాలి నాణ్యతా సూచి స్కేల్ 0 స్థాయి నుంచి 500 పాయింట్ల వరకు ఉంటుంది. ఏక్యూఐ 0 ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే జనాల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. అలాంటిది ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అది 600కు పైనే నమోదవుతోందంటే హస్తిన ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కింది. 2వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో 4 రెట్లు ఎక్కువ పొల్యూషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించారు. నవంబర్ నుంచి జనవరి నెలల మధ్య ఢిల్లీ నివాసయోగ్యంగానే ఉండడం లేదని, ఢిల్లీని క్యాపిటల్ గా కంటిన్యూ చేయడం అవసరమా అంటూ శశి థరూర్ సంధించిన ప్రశ్నలు హస్తినలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దట్టమైన పొగ పేరుకుపోయి ఎదురుగా వచ్చే మనుషులు, వాహనాలు కూడా కనిపించడం లేదు. ఢిల్లీతో పాటు ఆ ప్రాంతాన్ని ఆనుకున్న రాష్ట్రాల్లోనూ దాదాపుగా పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. గాలి నాణ్యత పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనూ ఘోరంగా తయారైంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోనూ భారీగా గాలి క్షీణిస్తోంది. హర్యానాలో గాలి నాణ్యత పడిపోవడంతో స్కూళ్లు మూసివేయాలని సర్కార్ నిర్ణయించింది. ఢిల్లీలో గాలి ఎప్పుడూ భయంకరమే. చలికాలం అది మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కు ప్రధాన కారణం అక్కడి వాహనాల నుంచి వెలువడే పొగే. ఇక ఢిల్లీ చుట్టుపక్కల ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ లాంటి ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఎక్కువ. అక్కడి నుంచి రిలీజ్ అయ్యే పొగ కూడా ఢిల్లీ గాలిని కలుషితం చేస్తోంది. ఇక ఢిల్లీ పక్క రాష్ట్రాల్లోని రైతులు పంటను తగలబెట్టడంతో ఆ పొగ గాలిలోకి చేరి భయం పుట్టిస్తోంది. ఇక నిర్మాణ పనుల్లో రేగే డస్ట్ కూడా కాలుష్యానికి కారణమవుతోంది. అయితే దివాళీ సందర్భంగా క్రాకర్లు కాల్చడం గాలి నాణ్యత మరింత క్షీణించేలా చేసింది. నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు చేరడంతో గాలి కలుషితంగా మారుతోంది. ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ వాసుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వాయు కాలుష్యంతో ఢిల్లీలో ఒక రకంగా ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయగా
10, 12వ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. వాయు కాలుష్యం నియంత్రణకు కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఢిల్లీ మంత్రులు విజ్ఞప్తి చేశారు. BS4 ఇంజిన్, డీజిల్ తో నడిచే భారీ వాహనాల రాకపోకలపై బ్యాన్ విధించారు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోగా దీపావళి తర్వాత రోజు నుంచి మరింత తీవ్రంగా మారింది. ఇదే ఇప్పుడు హస్తిన వాసులను భయపెడుతోంది. కరోనా సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు తప్పితే ఏటా ఢిల్లీలో ఇదే పరిస్థితి. అయితే ఈసారి మాత్రం గాలి నాణ్యత సూచీపైన కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఢిల్లీలో ఈ సమస్యకు పరిష్కారం ఎలా? మళ్లీ లాక్డౌన్ విధించాల్సిందేనా? కృత్రిమ వర్షం కురిపించాలని ఢిల్లీ సర్కార్ కేంద్రాన్ని ఎందుకు కోరుతోంది? దీంతో పొల్యూషన్ను తగ్గించడం సాధ్యమేనా? విపరీతంగా పెరిగిన కాలుష్యంతో నోయిడాలో ఆకాశం రంగు మారిపోయి కనిపించింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాలుష్యం కారణంగా ఢిల్లీ జనాల జీవితకాలం 10 ఏళ్లు తగ్గుతోంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కు చెక్ పెట్టాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గమా అనే చర్చ జరుగుతోంది. కరోనా సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు ఢిల్లీలో అసలు గాలి కాలుష్యమే కనిపించలేదు. మామూలు కాలంలోనూ పరిస్థితి ఇలానే కనిపిస్తుండగా చలికాలం వస్తే చాలు చలికి మించి ఈ పొల్యూషన్ జనాలను వణికిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తు మరింత భయంకరంగా మారే పరిస్థితులు ఉంటాయనే భయాలు కనిపిస్తున్నాయి. అయితే కాలుష్య సమస్యకు కృత్రిమ వర్షమే పరిష్కారమని ఢిల్లీ మంత్రులు కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. కృత్రిమ వర్షంతో కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. వర్షం చినుకులు రాలుతున్నప్పుడు వాటితో పాటే ధూళి రేణువులు నేలను చేరుతాయి. దీంతో వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది. అయితే ఈ ప్రభావం ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. దీనికోసం సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ లాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు. వీటిని విమానాల ద్వారా తీసుకెళ్లి మేఘాలపై స్ప్రే చేస్తారు. మేఘాలకు అంటుకున్న రసాయనాలు అతి చల్లటి నీటి ఆవిరిని తమ చుట్టూ చేరుకునేలా చేస్తాయి. అవి బిందువుల్లా మారి ఆ తర్వాత చినుకుల రూపంలో వానలా కురుస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కృత్రిమ వర్షాన్ని క్రియేట్ చేయడం సాధ్యం కాదు. దానికి కూడా అనువైన వాతావరణం ఉండాలి. నలభై శాతం గాలి కాలుష్యానికి కారణం ఢిల్లీలో ఉపయోగించే వాహనాలే. ఇది మారేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. అందుబాటులో ఉన్న రవాణా ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గిస్తుంది. దీంతో వాయు కాలుష్యం తగ్గే ఛాన్స్ ఉంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం తగ్గే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా కాలుష్యాన్ని వ్యాపింపజేసే వారికి కఠిన జరిమానాలు, శిక్షలు విధించే నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఢిల్లీలో ప్రశాంతంగా గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అయితే కొందరు లాక్డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. స్థిరమైన చర్యలతోనే ఈ కాలుష్యానికి చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రభుత్వాలు చొరవ తీసుకోవడమే కాదు, జనాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. పొల్యూషన్ కంట్రోల్ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.